ఇక రష్యాతో వ్యాపార సంబంధాలు పెట్టుకోవడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టారిఫ్లు విధించి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు, వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా కూడా భారత్ ఎక్కడ తగ్గడం లేదు. దీంతో ట్రంప్ టీం సరికొత్త ప్రచారానికి తెరతీసింది. ఎంజీ రావు గారు, ట్రంప్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ ఒక కామెంట్ చేశారు. భారత్ వల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, రష్యాకు భారత్ పెట్టుబడి పెడుతుంది అని చెప్పేసి. సో ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఏమంటారు, దీనిలో వాస్తవం ఏమైనా ఉందా? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి చాలా అడ్వైజరు ఈ స్టీఫెన్ మిల్లర్ ఒక పెద్ద బాంబ్-షెల్. అదేంటి, భారతదేశాన్ని భయంకరంగా అవమానించేలాగా చాలా తీవ్రంగా దూషించే విధంగా ఒక పదం చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, భారత్ వల్లే ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, భారత్ వల్లే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేయగలుగుతుంది, లేకపోతే చేయలేకపోయాను. రష్యా నుండి భారత్ ఆయిల్ కొనుక్కోవడం వల్ల సుమారు $40 బిలియన్ వరకు రష్యాకి భారత్ చెల్లిస్తుంది. ఈ $40 బిలియన్ అదేవిధంగా చైనా ఇవ్వడం వల్లే రష్యా యుద్ధం చేయగలుగుతుంది. కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం, రష్యా యుద్ధం ఎందుకు చేస్తుంది అంటే భారత్ వల్లే పుతిన్ వెనక్కి తగ్గడం లేదు, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తున్నాడు. మేమందరం యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాం, రష్యాని ఆపడానికి, పుతిన్ ఆపడానికి. మీరు ఆయిల్ కొని డబ్బులు ఇస్తుంటే ఎందుకు ఆగుతాడు? కాబట్టి ఇది భారత నిందార్హురాలు, భారత్ చేసే తప్పు అని అమెరికా నిందిస్తుందండి. అమెరికా అధ్యక్షుడు కూడా స్వయంగా చెప్తున్నాడు, అక్కడ కీవ్లో ఉక్రెయిన్లో శవాలు ప్రతిరోజు వస్తున్నాయి, ఇదంతా భారత్ చైనాలు ఇచ్చే డబ్బులు, ఆయిల్ డబ్బుల వల్లే పుతిన్ యుద్ధం చేయగలుగుతున్నాడు అని పెద్ద నింద చేసేశారు. ఇది ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి, ఏంటంటే రష్యా నుంచి మనం కొనుక్కోవడం వల్లే రష్యా యుద్ధం చేయడం లేదు అనే నగ్గన సత్యం అమెరికాకి తెలుసు, కానీ నిందిస్తుంది. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ కొనకూడదని పెద్ద కుట్ర ఇది. ఒకటి ఇండియాని ఇబ్బంది పెట్టాలి, రష్యాని ఇబ్బంది పెట్టాలి, చైనాని ఇబ్బంది పెట్టాలి. అమెరికా గ్రేట్ ఉండాలి, అమెరికా ఆయిల్ అమ్ముకోవాలి, అమెరికా చెప్పిన మాట మనం వినాలి. ఇప్పుడు అమెరికా చెప్పిన మాట మనం వేరే విషయంలో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకుండా వినకపోతే, ఈ నాన్ వెజ్ మిల్క్ ఇంపోర్ట్ చేసుకోకపోతే ఆయన ఆయిల్కి లింక్ పెడతాడు, పుతిన్కి లింక్ పెడతాడు. భారతదేశానికి అద్భుత మిత్ర దేశం రష్యా. అమెరికా అణుబాంబులు పట్టుకొచ్చి మన మీద వేస్తానంటే భారతదేశాన్ని తన న్యూక్లియర్ సబ్మెరైన్ వ్లాడివాస్టోక్ పోర్టు నుండి బంగాళాఖాతంలో పంటి అటు బ్రిటన్, అమెరికా అణ్వాయుధ బాంబర్ని, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు తరిమేసి ఇండియాని రక్షించిన దేశం రష్యా. 1991 విచ్ఛిన్నం అయ్యే వరకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ మనకి. సో ఎన్నో ప్లానింగ్కి హెల్ప్ చేసింది, సో ఆహార ధాన్యాలు ఇచ్చేది, ఎన్నో టెక్నాలజీలు ఇచ్చింది, అణు టెక్నాలజీ నుంచి ఎన్నో టెక్నాలజీలు. ఈరోజు భారత ఆయిల్ అమ్ముల పొదిలో 70% యొక్క ఆయుధాలు ఈరోజు రష్యావే. టెక్నాలజీ ఇస్తుంది, ఎయిర్ ఫోర్స్ నిండా అవే, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, గోర్స్కోవ్ లాంటివి, న్యూక్లియర్ సబ్మెరైన్లు అక్కడి నుంచి వచ్చినాయి. రష్యా ఆయిల్ ఇస్తుంది, పెట్రోలియం ఇస్తుంది, సో ఎన్నో మనకి ఇస్తుంది. నమ్మిన బంటు ప్రపంచంలో ఎవరినైనా మనం వదిలేశాడు, కానీ రష్యా మనల్ని వదలేదు. అద్భుతమైన స్నేహబంధం ఉంది. ఈ స్నేహబంధాన్ని చెడగొట్టడానికి రష్యా చేసే ఒక ఆరోపణలు అందే అవి వాస్తవ దూరం అండి. దెర్ ఈజ్ నో ట్రూత్ బిహైండ్ ది యుఎస్ అక్యూజేషన్స్ ఎగెన్స్ట్ ది ఇండియా. అసలు వాళ్ళకి ఏ బేస్లెస్ అనమాట. సో ఈరోజు రష్యా ఆయిల్ మనం కొనుక్కుంటే వాళ్ళకి కంటగింపు. మరి యూరోపియన్ యూనియన్ కంట్రీలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ మరి రష్యా ఆయిల్ కొంటున్నాయి. ఈరోజు భారతదేశం కంటే ఎక్కువ ఆయిల్, గ్యాస్ అన్నీ ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి తెచ్చుకునేవి యూరోపియన్ కంట్రీస్. మరి అమెరికా వాళ్ళని ఎందుకంటలే? ఏమీ అనలేని పరిస్థితి. అంటే డబుల్ స్టాండర్డ్, వాళ్ళు కొనేది మన కొనేది, హిపోక్రసీ. ఇండియా అయితే కొనకూడదా? ఇది జయశంకర్ గారు చెప్తున్నారు, మేము కొంటాం, నువ్వు కొంటున్నావు కదా, మేము కొంటాం. ఇప్పటికీ రష్యా యూరోపియన్ మీద అద్భుతమైన ట్రేడ్ జరుగుతుంది, మనం ఎందుకు కొనకూడదు? స్కాండినేవియన్ కంట్రీస్, ఎస్తోనియా, లాత్వియా లాంటివే కొనుక్కుంటున్నాయి. జర్మనీ ఆయిల్ కొనుక్కుంటుంది, గ్యాస్ కొనుక్కుంటుంది, లేకపోతే జర్మనీ అసలు ప్రగతి రథచక్రమే ముందుకెళ్దాం. బ్రిటన్కి కూడా గ్యాస్ ఆయిల్ వెళ్తున్నాయి ఏదో విధంగా, ఇండైరెక్ట్గా మన ఆయిల్ రిఫైనరీ ద్వారా మన రష్యా ఆయిల్ వాళ్ళకి వెళ్తుంది. సో ఎంత డబుల్ స్టాండర్డ్ ఎందుకు ఉండాలి? ఇది వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేశారు. అంటే ఉక్రెయిన్లో శవాలన్నీ, రష్యా బాంబులు, డ్రోన్లకు అన్నిటికీ కారణం ఇండియాయే అని అమెరికా నిందించడంలో ఎటువంటి విషయాన్ని మనం పట్టించుకోవడం లేదు. ప్రపంచం ముందు భారతదేశం వాయిస్ కూడా వినపడుతుంది. భారత విదేశాంగ మంత్రి, భారత ప్రభుత్వం, భారత ఎంబసీ నేతలు వీళ్ళందరూ చెప్తున్నారు, మా వల్ల కాదు, యూరోపియన్ని ఎందుకు కొంటుంది, ఇండియా వాయిస్ కూడా వింటారు. యునైటెడ్ నేషన్స్లో కూడా మనం మాట్లాడుతున్నాం. సో రష్యా ఆయిల్ మేము ఏంటంటే మాకు కొనడం అనేది అత్యవసరం. మా దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టారు, 2030 లోపు ఇంప్లిమెంట్ కావాలి. పేదలు ఎక్కువ ఉన్న దేశం ప్రపంచంలో భారతదేశమే. ఎక్కువగా పౌష్టికాహారం లేదు. మా జీడిపి పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం కూడా చాలా తక్కువ. ఈ వృద్ధి రేటు లేకపోతే ప్రపంచానికి ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం. ఈ వృద్ధి రేటుకి మూలం ఆయిల్. ఈ ఆయిల్ కారు చౌకగా అమ్మేది రష్యా, మేము తెచ్చుకుంటున్నాం. మాకు ఇది ప్రాణ సంకటం. రష్యా ఆయిల్ అనేది మాకు ప్రాణ సంకటం.
భారతదేశ ప్రగతికే కాదు, పేదరికం. రష్యా యుఎన్ చార్టర్ చెప్పేది ఏంటి? మానవ హక్కులు. ఈ పేదరికాన్ని ఆపి ఆహార భద్రత ఇవ్వలేదంటే, ఎనర్జీ సెక్యూరిటీ లేకపోతే యుఎన్ చార్టర్ విహీనం, మానవ హక్కులు ఉల్లంఘన. సో అది రష్యా ఉక్రెయిన్ కంటే డేంజర్ మాకు, ఆ యుద్ధం కంటే డేంజర్. కాబట్టి మాకు ఆయిల్ ఇంపార్టెంట్ అని భారతదేశం చెప్తుంది. అది అమెరికా ఏంటంటే పెడచెవిని పెడుతుంది. అమెరికా చెప్పేది బేస్లెస్, దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ చేసేది దాన్ని ఏమంటారంటే కోయర్సివ్ డిప్లొమసీ అంటారు. సో బలవంతపు డిప్లొమసీ అంటాడు. ఆయన మాట వినకపోతే ఎవరినైనా బండబూతులతో తిడతారు. మాట్లాడితే అసిమ్ మున్నీర్ లాంటి ఒక టెర్రరిస్టులు నడిపించే ఈ హఫీజ్ సయ్యద్ అజహర్, మసూద్ అజహర్ లాంటి టెర్రరిస్టులకు ఆశ్రమించే ఈ ఆర్మీ చీఫ్, ద్విజాతి సిద్ధాంతం, మతీకరణ ఉన్న ఒక ఫెయిల్డ్ స్టేటు, ఒక ఆర్మీ చీఫ్ రోగైన అసిమ్ మున్నీర్ అంట గ్రేట్ మ్యాన్ అంట. ఇది ట్రంప్. కాబట్టి ట్రంప్ మాట నమ్మేవాడే ప్రపంచంలో లేడు. ట్రంప్ భారతదేశాన్ని తిట్టడమా? భారత ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం, అద్భుతమైన దేశం, ప్రపంచ శాంతికి పాటుపడే దేశం. ఇలాంటి గొప్ప దేశాన్ని ఈరోజు అమెరికా అధ్యక్షుడు ఆల్టర్ కొంటున్నామని తిట్టడం అని కాదు. ఫస్ట్ మీరు కంట్రోల్ చేయండి యుద్ధాన్ని. నిజాయితీగా చెప్పాలంటే ఉక్రెయిన్లో ఆయిల్ మీద, అక్కడ ఖనిజాల మీద కన్నేసి ఈ పుతిన్ నుంచి నువ్వు కొంటడానికి అసలు ఉక్రెయిన్కి నువ్వు ఆయుధాలు ఎందుకు ఇవ్వాలి? ఉక్రెయిన్ అనేది ఈ రష్యాకి ప్రాణ సంకటం. హార్ట్లాండ్ అనే థియరీ ప్రకారం ఈ ఆల్ప్స్ పర్వతాల కాకసస్ దగ్గర ఈ బ్లాక్ సీ దాటిన తర్వాత ఈ నాటో దేశాలు వెళ్తే మాస్కో దగ్గరికి వెళ్ళడం ఈజీగా అవుతుంది. సో ఈరోజు రష్యా యుద్ధం చేయడం కూడా అది కరెక్ట్గా ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం సావరంటీ, తన యొక్క భద్రతను కాపాడుకోవడానికి. అది ఇండియాకి తెలుసు. రష్యా యుద్ధం ఉక్రెయిన్ మీద చేయడం కరెక్టా కాదా? ఎందుకు కరెక్ట్ కాదు? ఉక్రెయిన్ అనేది ఐరన్ గేట్ అంటారు. ఉక్రెయిన్ని నాటో దేశాలు అమెరికా ఆధీనంలో తీసుకుంటే ఇంకా రష్యా భద్రత ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్ప్స్ కరెక్ట్గా మాస్కో ఈజీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి మన ఇండియా, ఇది ఇంకా అర్థంగా చెప్పాలంటే ఇండియా హిమాలయాలు దాటి చైనా వస్తే మన భద్రతకు ముప్పు. చైనా ఇప్పుడు హిమాలయాలు దాటి లడక్ వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో చైనా వస్తే ఢిల్లీని ఈజీగా ఆక్యుపై చేసుకుంటుంది. ఈ ద్వాక్లాం వ్యాలీ దాటి కలకత్తా వస్తే గంగా వ్యాలీలోకి వస్తాయి. ఈ పర్వతాలే మనకి పెట్టని కోట. అదేవిధంగా అక్కడ ఆల్ప్స్ పర్వతాలు, ఈ కాకసస్ మౌంటైన్స్ దాటి ఉక్రెయిన్ దాటి అది వెళ్ళడం అంటే ఇంకా నాటో దేశాల ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది జీవితంలో తప్పనిసరి యుద్ధం అని పుతిన్ చెప్తున్నారు. వెస్ట్రన్ మీడియాలో మనకు అంతగా కనపడదు. సో ఉక్రెయిన్ యుద్ధం సావరంటీ కోసం చేస్తుంది. అమెరికా, నాటో దేశాలు యుద్ధం చేసేది ఎక్స్పాన్షన్ కోసం, ప్రపంచాధిపత్యం కోసం, ఉక్రెయిన్ మినరల్స్ మీద దృష్టి పెట్టి. మరి నువ్వు ఉక్రెయిన్ మినరల్స్ మీద దృష్టి పెట్టి ఉక్రెయిన్ యుద్ధం నడిపించవచ్చు. అమెరికాకి బాంబులు పట్టుకొచ్చి అగెనిస్ట్గా రష్యా మీద వేయవచ్చు. మేము ఆయిల్ కొనుక్కుంటే తప్ప. ఇది ఇండియా స్టాండ్ అండి. ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్ దట్ ఇండియా స్టాండ్ ఈజ్ ఫార్ ఇంపాకబుల్ ఇన్ నేచర్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఈ ప్రపంచ చట్టాలను చక్కగా ఫాలో అయ్యే భారతదేశాన్ని అనే హక్కు అమెరికాకు లేదు. అమెరికా కంటే ద బెస్ట్. మనం పేదలు అంటే PL480 పేదల ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు కూడా భారతదేశం విలువలకు కట్టుబడింది. ఆఫ్రికా దేశాల్లో తెలుస్తుంది. ఏ దేశం వెళ్ళినా భారతదేశ ప్రాముఖ్యత తెలుస్తుంది. విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే భారతదేశం ఎన్నో త్యాగాలు చేసింది. ప్రపంచంలో ఎన్నెన్నో త్యాగాలు చేసింది. ఏది ప్రపంచంలో విలువలు ఉండాలి, మానవ హక్కులు ఉండాలి, అపార్థిట్ ఉండకూడదు, వలసవాదం ఉండకూడదు, ఇంపీరియలిజం ఉండకూడదు. ఇలాంటి అన్ని త్యాగాలు ప్రపంచంలో విలువలు ఎత్తుకున్నదే భారతదేశం. సో అమెరికా దౌత్య విధానం కంటే భారత దౌత్య విధానం లోక కళ్యాణానికి ఉద్దేశించబడింది. సో విశ్వగురు స్థానంలోకి ఇండియా వస్తుంది. ఇది ఒక అక్కసు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు అన్నది అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం కూడా నమ్మదండి దాన్ని. ఇక పాకిస్తాన్తో ట్రంప్